మరేమో కానీ మాకేం అట్లాంటి ఆలోచన లేదు. రాండి, మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పొచ్చు. చేయగలిగినవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సీఎం గారు కాంగ్రెస్ పార్టీ రౌడీకి టికెట్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ ప్రచారం ఆద్యంతం కూడా దీని చుట్టూ తిప్పారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీనా? మీరేం చెప్తారు? నేను అనేది నాకంటే ప్రజలు తీర్పిస్తారు. ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు, గంజాయి, కొకైన్తో దొరికిన వాళ్ళు రౌడీలా? బస్తీలలో పేదోళ్ళకు అండగా నిలబడి 10 మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్. చదివింది ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసింది, మా నాన్నని చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు. మరి దీనికి సమాధానం చెప్పినాక ఇక దానికి సమాధానం వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన్నే అన్నాడు, విధి విధానాల మీద మాట్లాడాలి, సమస్యల మీద చర్చించాలి. మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి గడ్డి పెట్టిండు అని చెప్పి మళ్ళీ ప్రత్యర్థిని రౌడీ అనడం ఏంది? ఇప్పుడు సునీతమ్మకు ఓటేయమని అడిగితే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం, బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇండిపెండెంట్స్ కూడా 50-60 మంది ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎన్నికల్లో పోటీ పడడం, నెగ్గాలనుకోవడం, నెగ్గడానికి అవసరమైన ప్రణాళికలు, ప్రచారాలు సహజం. కానీ దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొని అసలు అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం లేకుండా మాట్లాడితే ప్రజలు తీర్పిస్తారు. జూబ్లీస్లో 14 నాడు ప్రజలు తీర్పిస్తారు స్పష్టంగా. వీటన్నిటి మీద ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు టికెట్ ఇచ్చినావు కాబట్టి ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు అని మీరు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడడానికి ఉంటుంది. డెఫినెట్గా 14 తారీఖు నాడు ప్రజలు తీర్పిస్తారు. వంశీ గారు, వంశీ శ్రీనివాస్, డెక్కన్ క్రానికల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు ఇచ్చిన ఇష్యూరెన్స్ జర్నలిస్ట్కి చాలా ఆనందం కలిగించింది సార్. హౌసింగ్ సమస్యకి నేను పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పరిష్కారం చేయొచ్చు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ ఇస్తున్న దాన్ని మీరు ఒక 10 నిమిషాలు మీరు కేటాయించి చేస్తే అది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది సార్. అబౌట్ ద సెకండ్ ఇష్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే సార్, మీరు ఇందాక ఒకటి అంటే మీకున్న పొలిటికల్ అసెస్మెంట్ దాని మీద మాట్లాడుతూనే మర్జర్ అని ఒక మాట మాట్లాడడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి. దాని లిట్మస్ టెస్ట్ అని దాని మీద కొంత ఎలాబరేట్ చేయండి సార్. సెకండ్ థింగ్, యాజ్ ఎ పొలిటీషియన్ యూ నో హౌ టైమ్ ఈజ్ ప్రెషస్. మీరన్న టైమ్ విల్ క్విక్లీ రోల్ అవుట్. మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇప్పుడున్న మనీకి అంటే లైక్ మోసీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఇంకేదైనా సరే, ప్లస్ ఇప్పుడున్న ఫండ్స్ షార్టేజ్ దానికి సంబంధించి కానీ ఎనీథింగ్ న్యూ మెథడ్ ఆఫ్ ఫండ్ రైజింగ్లో ఏమన్నా ఆలోచించి చేసి ప్రయత్నం చేసి దాన్ని కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు అన్నట్టు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు వాళ్ళని ఇంకొక మ్యాండేట్ అడగడానికి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉంది? ఫైనాన్షియల్స్ మీద చాలా డీటెయిల్ వర్కౌట్ జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ స్కీమ్స్ కింద, పెన్షన్ ఫండ్స్ కింద ఇతర దేశాలల్లో వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వాలి, ఆ ప్రయత్నం చేస్తున్నాము. రెండవది సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే ఆ డెవలప్మెంట్ వల్ల వచ్చే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, మనం ఒక ప్రాంతానికి అభివృద్ధిని తీసుకెళ్తే ఆ ప్రాంతంలో ఉండే భూముల విలువలు లేకపోతే అక్కడ ఉండే ప్రభుత్వ భూముల విలువ పెరగడము, వీటన్నిటిని కూడా ఇంపాక్ట్ ఫీజ్ కింద కొంత మనం కలెక్ట్ చేసుకొని దాని ఒక ఇన్కమ్ జనరేషన్ కింద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో నైట్ ఎకానమీని ఓపెన్ చేయాలనుకుంటాం. డే లాంగ్ జరిగే సిటీ వేరు, రివర్ ఫ్రంట్లో రాత్రి మొత్తం ఓపెన్ పెట్టడం ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా స్టేట్ ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాంటి కొన్ని ప్రణాళికలతో వచ్చినాం. తొందరలోనే ఆ విజన్ డాక్యుమెంట్తో రావడం జరుగుతుంది. దీనికి ఏది చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. ఇప్పుడు మనం తెచ్చిన అప్పులు, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులు 8% నుంచి 11.5% మధ్యలో అప్పులు ఉన్నాయి. మ్యాక్సిమం